ఇది విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని అరణ్యకాండలో సీత కోరిక 4 పద్యాలు వినిపిస్తాను. ఇదిగో ఓ స్వామి, ఇదిగో ఓ స్వామి, రమ్ము రమ్మిట్లు రమ్ము. ఇదిగో ఓ స్వామి, రమ్ము రమ్మిట్లు రమ్ము. ఓ మరది నీవు కూడా రాబోయ్. అంశు పిలిచిన ఎట్టి పిలుపు అన్నదమ్ములు వచ్చి చూచి, యథాదృక్ మణి వజ్ర రత్న సుషమాయలాతనూరాశి విఖ్యాతంబైనది. లేదు లేడి ఇది సృష్టి ఆరంభమా కాదు మరి. నా చేదమ్మున్ అరిజించుకోసమయి వచ్చెన్ నాగా కనిపించు. అట్లే తేవయ్య మహాత్మ పొంగులయి గట్లెక్కెన్ స్పృహావాజినుల్. ఏతాదృక్ మణి వజ్ర రత్న సుషమాయలాతనూరాశి విఖ్యాతంబైనది. లేదు లేడి ఇది సృష్టి ఆరంభమా కాదు మరి. నా చేతంబున్ అరిజించుకోసమయి వచ్చెన్ నాగా కల్పించు. అట్లే తేవయ్య మహాత్మ పొంగులయి గట్లెక్కెన్ స్పృహావాహినుల్. పొంగులయి గట్లెక్కెన్ స్పృహావాహినుల్. ఆరిన కోర్కెగానై ఆరిన కోర్కెగానై రవంతయు ఎద్ది త్రయోదశాబ్దముల్ కోరనే. ఇది కోరగజేసను పైడిలేడి. ఆరిన కోర్కెగానై రవంతయు ఎద్ది త్రయోదశాబ్దముల్ కోరనే. ఇది కోరగజేసను పైడిలేడి. సంధ్యా రుచిమత్ పిశంగక సీత అసీత వారిధరాంశు సంతతుల్ శ్రీరఘురామ. అవ్వెలుగు చెండులు దూకిన ఎట్లు దూకెడు. ఆరిన కోర్కెగానై రవంతయు ఎద్ది త్రయోదశాబ్దముల్ కోరనే. ఇది కోరగజేసను పైడిలేడి. సంధ్యా రుచిమత్ పిశంగక సీత అసిత వారిధరాంశు సంతతుల్ శ్రీరఘురామ. అవ్వెలుగు చెండులు దూకిన ఎట్లు దూకెడు. జనకతనయా మనఃపరిష్వక్త హృదయ. లేడి తేవయ్య తెమ్ము శిలీముఖోగ్ర. జనకతనయా మనఃపరిష్వక్త హృదయ. లేడి తేవయ్య తెమ్ము శిలీముఖోగ్ర.
జీవితాంతము విస్మరించడిది కాదు, దీని కథ అంత కంటికి దిగులు పుట్టే. జీవితాంతము విస్మరించడిది కాదు, దీని కథ అంత కంటికి దిగులు పుట్టే. జనకతనయా మనఃపరిష్వక్త హృదయ, లేడి తేవయ్య తెమ్ము శిలీముఖోగ్ర. జీవితాంతము విస్మరించడిది కాదు, దీని కథ అంత కంటికి దిగులు పుట్టే. ఇది వారి నిధి గర్భ పదవీ మహారత్నమూల నిర్గతి వెల్గు ముక్క వచ్చే. ఇది హిమాచల ధాతు పదర కందర, పరమార్ధరేశము బజలుదేరి. మొదలుగా సాగుతుంది వర్ణన. చీకటిలో వ్యాఘ్ర శిశువుల కనుపాప, జిలుగు వెలుగుల బొమ్మ చేసిరనగా. మరి త్రివేణి సంగమమున తారల రాసుల నీళ్ళెత్తిపోసిరనగా. మేఘములోని కింజల్కములు పెళ్ళిళ్ళ దుబ్బుకాములు నిక్కెదనగా. ఇలా వర్ణన సాగుతుంది. ఇది చిరంజీవి డాక్టర్ మాదిరాజు చరిత ప్రేరణతో ఆవిష్కృతమైంది 21 అక్టోబర్ 1917.